బంగ్లాదేశ్లో రెజిమ్ చేంజ్ పూర్తయింది. అమెరికా, చైనాలు కలలు కన్న రెజిమ్ చేంజ్ బంగ్లాదేశ్లో ఈ ప్రక్రియ పూర్తయిపోయింది. తాజాగా ఆ దేశ ప్రధాని గెలుపొందిన 2 నెలల్లోనే షేక్ హసీనా రాజీనామా చేసి అక్కడి నుండి పారిపోయే పరిస్థితికి తీసుకువచ్చింది అమెరికా డీప్ స్టేట్. ప్రస్తుతం ఆమె ఇండియాలో ఉన్నారు. మరికొద్ది రోజుల్లో లండన్కు వెళ్ళబోయే అవకాశం ఉంది అని తెలుస్తుంది. సో ఇక బంగ్లాదేశ్లో ఇకపై నుంచి ఆర్మీ పాలన కొనసాగనుంది. ఈ ఆర్మీ పాలన ఎప్పుడు అంతమవుతుంది, మళ్ళీ ప్రజాస్వామ్య పాలన ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. మొత్తానికైతే ఇప్పుడు ఆర్మీ చేతుల్లో బంగ్లాదేశ్ ఉండిపోయింది. అయితే మనం ఒక సీక్వెన్స్ ప్రకారం చూసుకుంటే మొట్టమొదటిసారిగా ఆఫ్ఘనిస్తాన్, తర్వాత శ్రీలంక, ఇప్పుడు బంగ్లాదేశ్, మాల్దీవులను మనకి దూరం చేశారు. అదేవిధంగా మన చుట్టూ ఉన్న పాకిస్తాన్, చైనాలు ఎలాగో మనకు శత్రు దేశాలే కాబట్టి ప్రస్తుతం భారతదేశం చుట్టూ ఉన్నవన్నీ శత్రు దేశాలే మారనున్నాయి. అదేవిధంగా మయన్మార్, ఇవి ఇప్పుడు ప్రస్తుతం బంగ్లాదేశ్లో కూడా ఆర్మీ అన్నది భారత్కు ఏమాత్రం అనుకూలమైన ప్రభుత్వం కాదు. ఆర్మీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా అది చైనాకు, అమెరికాకు అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉంది. సో మొత్తానికి భారతదేశం చుట్టూ అమెరికా, చైనాలో కలిసి పకడ్బందీ వలయాన్ని తయారు చేశాయి. ఇప్పుడు భారత్ ఎటు వెళ్ళలేకుండా ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంది. ఇక మనకు సరిహద్దు నుంచి చాలా వివాదాలు పెరిగే అవకాశం ఉంది. అంటే సరిహద్దుల నుంచి ఇన్ఫిల్ట్రేటర్స్ మన భారతదేశంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మనకు బంగ్లాదేశీలు, మయన్మార్లోని రోహింగ్యాలు మన దేశంలో వచ్చి స్థిరపడుతూ ఉన్నారు. వీరంతా మన దేశంలో ఊరికే ఉండకుండా డ్రగ్స్, మానభంగాలు, అక్రమ ఆయుధాల సరఫరా, ఇటువంటి దారుణాలకు పాల్పడుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఇక బంగ్లాదేశ్ నుంచి ఈ వలసలు మరింత పెరగనున్నాయి. అదే సమయంలో బంగ్లాదేశ్లో ఉన్న దాదాపు 20% పైగానే అక్కడ హిందువులు ఉన్నారు. సో ఈ 20% హిందువుల్లో దాదాపు 1 కోటి మంది వరకు భారతదేశంలోకి వచ్చే అవకాశం ఉంది. వారు భారతదేశంలోకి రావచ్చు, ఎందుకంటే వారికి సిఏఏ చట్టం అనుకూలంగా ఉంది కాబట్టి వారు ఇక్కడికి వచ్చిన వారికి భారతదేశ పౌరసత్వం లభిస్తుంది. కానీ బంగ్లాదేశీ ముస్లింలు, అటు రోహింగ్యాలు, వీరితోనే మనకు పెద్ద ప్రాబ్లంగా ఉండనుంది. అదే సమయంలో సరిహద్దు దగ్గర మనకు వివాదాలు మరింత ఎక్కువ అవుతాయి. అది భూ తగాదాలు కావచ్చు, కంచె తగాదాలు. ఇప్పుడు భారతదేశం బంగ్లాదేశ్ చుట్టుపక్కల పోరస్ బోర్డర్ ఉండేది. ఇప్పుడు ఆ పోరస్ బోర్డర్ కాకుండా కంచెను ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. సో ఈ కంచె నిర్మాణంలోనూ మనకు చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే అమెరికా, చైనాలు ఇందులో చాలా హస్తం ఉంది అని తెలుస్తుంది. షేక్ హసీనాను గతంలోనే అంటే ఎన్నికల్లో గెలవకుండా అమెరికా చాలా వరకు ప్రయత్నాలు చేసింది. విపక్ష పార్టీకి సహకరించింది. అమెరికాలో అసలు ప్రజాస్వామ్యం అనేది లేదు, ఎన్నికలు సక్రమంగా జరగడం లేదని, షేక్ హసీనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు డిక్టేటర్షిప్గా వ్యవహరిస్తుంది కాబట్టి ఈ ఎన్నికలు సక్రమంగా జరగడం లేదు అని అమెరికా ఎంతో కాలంగా చెబుతూ వచ్చింది. కానీ షేక్ హసీనాకు తన ప్రజల మద్దతు ఉండటంతో ఆమె మరోసారి గెలుపొందారు. భారీ మెజార్టీతో 270కి పైగా సీట్లు షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్కు వస్తే విపక్షాలకు కేవలం 70 సీట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఇంత భారీ తేడాతో గెలుపొందిన ప్రభుత్వాన్ని 2 నెలల్లోనే అటు అమెరికా, చైనాలు రెండో కలిసి ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాయి. అయితే ఈ డీప్ స్టేట్ తర్వాత టార్గెట్ మన భారతదేశమే అని తెలుస్తుంది. మన భారతదేశంలో కూడా ఇటువంటి అంటే ఒక ప్రభుత్వాన్ని, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని దించాలంటే 2 పద్ధతులు. ఒక ప్రభుత్వాన్ని దించాలంటే ప్రతిపక్ష పార్టీ ఎన్నికల్లో ఉండి గెలవాలి. అయితే అది అమెరికా, చైనాలకు అది కుదరదు. ఎందుకంటే ప్రజలు వీరి కుట్రలకు సరిగ్గా ఉండరు కాబట్టి మరొక విధానమే ప్రొటెస్ట్, అంటే వీధి పోరాటాలు. ఈ వీధి పోరాటాలనే అమెరికా డీప్ స్టేట్ ఎక్కువగా నమ్ముకుంటుంది. చైనా కూడా తన సైబర్ వార్తో పాటు ఇన్ఫర్మేషన్ వార్లో భాగంగా ఈ ప్రొటెస్ట్లను నడిపిస్తూ ఉంది. మన భారతదేశంలో కూడా అమెరికాతో పాటు చైనాలు ఈ ప్రొటెస్ట్లను నడిపించాయి. అంటే స్ట్రీట్ ఫైట్ను మన భారతదేశంలోనూ కొనసాగించాయి. అయితే మోదీ వీటికి తలొగ్గలేదు. అదే సమయంలో మోదీ వీరి కుట్రలను ఎప్పటికప్పుడు భగ్నం చేస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు మోదీ అధికారంలో కొనసాగుతూనే వచ్చారు. గతంలో షాహీన్ బాగ్ అల్లర్లు, అదేవిధంగా రైతు ఉద్యమాల్లో అయితే షాహీన్ బాగ్ అల్లర్ల వరకు అయితే మోదీ బాగానే కట్టడి చేశారు. ఆ ఉద్యమాన్ని ఒక ప్రాంతానికి, అంటే షాహీన్ బాగ్ ప్రాంతానికి మాత్రమే కట్టడి చేయడంలో మోదీ విజయం సాధించారు. కానీ షాహీన్ బాగ్ ఉద్యమంలో అమెరికా డీప్ స్టేట్ నేర్చుకున్న పాఠాలను రైతు ఉద్యమంలో సరి చేసుకుంది. అందువల్లనే రైతు ఉద్యమంలో కాస్తంత ఉద్యమకారులు విజయం సాధించినట్లే తెలుస్తుంది. కానీ పూర్తి స్థాయి విజయం కాదు.
ఎందుకంటే మోదీ వీరి కుట్రలను పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు. రైతు ఉద్యమాల పేరిట ఫేక్ రైతులంతా ఢిల్లీపై దండయాత్ర చేశారు. ఢిల్లీలోని ఎర్రకోటలోని మన జాతీయ జెండాను పడగొట్టేశారంటే వీరు ఎంతగా స్ట్రీట్ ఫైట్లో ఆరితేరిన వారో తెలుస్తోంది. అదే సమయంలో రైతు నాయకులు కూడా కొంతమంది మా ఉద్యమంలో బయటి వారు ప్రవేశించారు, బయటి శక్తులు ప్రవేశించడం వల్లనే మా ఉద్యమంలో హింస చెలరేగింది, లేదంటే మేము పూర్తిగా శాంతియుత ఉద్యమాన్ని ఎంచుకున్నామని రైతు నాయకులు కూడా చెప్పారు. కాబట్టి ఈ రైతు ఉద్యమంలో 2021లో జరిగిన రైతు ఉద్యమంలో ఖచ్చితంగా అమెరికా, చైనాల హస్తం ఖచ్చితంగా ఉంది. వీరే దీంట్లో కలిసి, అంటే అదే సమయంలో ఖలిస్తానీలు కూడా తెర వెనుక సహాయం చేశారు. వీరందరూ కలిసి మన ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండా తీసేసి ఖలిస్తానీ జెండాను ఎగరవేశారు. అయితే మోదీ ఈ కుట్రను ముందుగానే పసిగట్టారు. పోతే పోని రైతు ఉద్యమాలు మళ్ళీ ఇంకోసారి తీసుకువద్దాము, మన దేశం స్థిరత్వం, రాజకీయంగా స్థిరత్వంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ రైతు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే భవిష్యత్తులో, గతంలో అయితే మోదీకి పూర్తి మెజారిటీ ఉండేది, కానీ ఇప్పుడు పూర్తి మెజారిటీ లేదు, సంకీర్ణ ప్రభుత్వం. కాబట్టి ఈ స్ట్రీట్ ఫైట్ను కాంగ్రెస్తో పాటు విపక్షాలన్నీ పకడ్బందీగా ప్లాన్ చేసే అవకాశం ఉంది. గతంలోనే అంటే మోదీ ఏదైతే అధికారం ప్రమాణ స్వీకారం చేశారో మూడోసారి, అప్పుడే రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ నేతలు, ఇండి కూటమి నేతలు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే మోదీ ప్రభుత్వం స్థిరత్వం కాదు, మోదీ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ లేదు, కాబట్టి ఎప్పుడైనా పడిపోయే అవకాశం ఉంది అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. అదే సమయంలో రాహుల్ గాంధీ కూడా మోదీ ప్రభుత్వం అంత ఫ్రెజైల్ ప్రభుత్వం, అంటే అస్థిరమైన ప్రభుత్వం, ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉంది అని రాహుల్ గాంధీ చెప్పారు. ఇక ఈ సమయంలోనే కాంగ్రెస్తో పాటు విపక్షాలకు చెందిన ఐటీ సెల్ యాక్టివేట్ అయ్యాయి. బంగ్లాదేశ్ లాంటి డిక్టేటర్, అంటే బంగ్లాదేశ్లో ఆమె షేక్ హసీనా డిక్టేటర్, కాబట్టి మన భారతదేశంలో కూడా అటువంటి డిక్టేటరే అధికారంలో ఉన్నాడు. మన భారతదేశంలో కూడా ఇది రిపీట్ అయ్యే అవకాశం ఉంది అని చాలామంది చెబుతూ ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో మన భారతదేశంలో కూడా ఇటువంటి స్ట్రీట్ ఫైట్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే దీన్ని మోదీ ఏ విధంగా అడ్డుకుంటారు అనే విషయంపైనే, మోదీ మనుగడ సాగించగలరా లేదా లెఫ్టిస్టులు, లిబరల్స్, అమెరికా డీప్ స్టేట్ ఇండియాలో సక్సెస్ అవుతుందా లేదా అన్న విషయం మోదీ పైన ఆధారపడి ఉంది.